బాగానే జర వెనక పడకలు కాదు 100 పడకల హాస్పిటల్ ఇస్తా అని ఆయన ఒక నిజాయితీగా ఒక మినిస్టర్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం తప్పు కాదు. ఎవరైనా అడగవచ్చు, ప్రాంతానికి వస్తే మీరు అడగండి, మీరు పోయి ముందు అడగండి. మీకు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడగడానికి చేత కాదు, మినిస్టర్ దగ్గరికి పోయి చేత కాదు. మండల కూర్చొని మాట్లాడితే రాజకీయం చేస్తే మీరు రాజకీయం చేస్తారు, మీరు కాదు రాజకీయం చేసేది. ఆ రోజైనా ప్రజల గురించి కొట్లాడతాం, ఈ రోజైనా ప్రజల గురించి కొట్లాడతాం, రేపైనా ప్రజల గురించి కొట్లాడతాం. పదులకి ఏం ఆశవాళ్ళే మేము ఉద్యమం పార్టీ నుంచి వచ్చినాం. మా నాయకుడు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు, గెలిచిన మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఆ మినిస్టర్ చేసిండు. వీళ్ళకి తప్పించుకొని తిరగలే కాంగ్రెస్ పార్టీ లేక. తెలంగాణ తెచ్చింది మేము, ఈరోజు మీరు మాట్లాడడానికి లేదు. కొట్లాడింది మేము, ఉద్యమం చేసింది మేము. మాకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉద్యమం చేస్తాం, ఉద్యమంతోనే సాధిస్తాం. ఈ విషయంలో కూడా అందరితో పోరాడుతున్నాం. శాయశక్తులా మేము రాకుండానే మేము ప్రయత్నం చేస్తున్నాం. కలిసి మీరు అధికారం నుండి మీరు మమ్మల్ని దొరకపోవాలి. మేము పోయినందుకు మీరు తప్పబడితే ఎట్లా? ఎంతవరకు సమంజసం అది? కాబట్టి మేము ప్రతి ఒక్క స్థానిక ఎమ్మెల్యేని కలిసినాం, మినిస్టర్ని కలిసినాం, ఎంపీ గారిని కూడా కలిసినాం. ఇంకా రేపు ఎంపీ గారు కూడా జిహెచ్ఎంసీ దగ్గర టైం తీసుకుంటా అన్నాడు. మేము కూడా అటు పోవడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప వాళ్ళ మీద రాజకీయాలు చేసిన అవసరం లేదు. పదవులేమి మాకు కొత్త కాదు, కొత్త వచ్చే పదవులు కాదు, అన్ని పదవులు చేసినాం, వాళ్ళు కూడా చేసారు. ప్రజలు ఏ నిర్ణయం ఇస్తారు, పదవి చేస్తాం, లేకుంటే ప్రతిపక్షం కొట్లాడతాం, ప్రజల పక్షాన్నే కొట్లాడతాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పెన్న ఎంఆర్ఓ కట్టినాం. ఇప్పుడు మీరు కట్టండి, మేము అడిగినాం, పోయినప్పుడు అడిగినాం, తప్పేముంది చెప్పండి. ఒక మినిస్టర్ కడితే తప్పు ఉందా దాంట్లో? వాళ్ళు పోతేనే ఇస్తారు, మేము పోకుండా ఎట్లా ఇచ్చారని వాళ్ళు వస్తలేరు వాళ్ళ మినిస్టర్ దగ్గరికి. వాళ్ళ కర్మది. స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోతలేరు, రిప్రజెంటేషన్ మినిస్టర్ దగ్గరికి పోతలేరు, ఎంపీ గారి దగ్గరికి పోతలేరు. చలో మేము కానియకుండా ఆపినాం. మా దాంట్లో అయితే స్టోన్ పడలేదు, ఆపినాం. మీరు ఆపరు, మేము వస్తాం మీ వెనక, మీకు చేయగొడతాం పోరి, బాగా చేసిరని చెప్తాం పోరి. ఏముంది, మంచి చేస్తే మంచిగా చెప్తాం మేము. వాస్తవమా కాదా? రావునా? రాజకీయం చేసి దీనిలో రాజకీయం మినిస్టర్ వాళ్ళు ఇస్తే గౌరవంగా పోద్దా? ఒక్కసారి పిలిచాడు, గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి మీరు ఆదివారం రావాలి. నేను అప్పుడు కలెక్టర్, అప్పుడు ఫస్ట్ కలెక్టర్ లేదా, కలెక్టర్ ఉంటుంది, ఎస్పీ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, అందరు ఉన్నారని మళ్ళీ పిలిచారు. మళ్ళీ పిలిచినప్పుడు మీరు వెనుక పోయారు, మేము పోయినాము. మేము పోయి మా ప్రాంతం నుంచి వద్దనే చెప్పినాము. దాంట్లో తప్పేముంది చెప్పండి. నేను ఐలేజ్ కూడా వచ్చిండు ఎంపీ గారి దగ్గరికి, ఏం చెప్పినా తమ్మి మేము రాజకీయం మాట్లాడినామన్నా? వద్దన్నా, మీరు కూడా కొంచెం చేయండి అన్న, మీరు కూడా కొంచెం సబ్జెక్ట్ ఉందన్న, కొంచెం జిహెచ్ఎంసీతో మాట్లాడండి అన్న, మేము జిహెచ్ఎంసీ పరిధిలో లేమన్నా, కొంచెం సాయం చేయమని అందరూ మాట్లాడినాం ముక్త కంటంతో. తప్పేముంది? రేపు ఎంపీ గారి దగ్గరికి వద్దాము, సెంటర్ నుంచి ఏమైనా వస్తే జర చూడన్నా గుమ్మడవాళ్ళ మండలి కానీ అడుగుతాం. దాంట్లో తప్పేమైతే చెప్పండి. ఎవరైనా చేసినా ప్రజలకే చేయాలి, ఎవరు గెలిచినా ప్రజలకే చేయాలి. ఎవరు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి. ఉద్యమం చేసినాం, ఆ రోజు సంగారెడ్డి జిల్లా కావాలని ఉద్యమం చేసినాం, ఆ రోజు మండలాలు కావాలని ఉద్యమం చేసినాం, చిన్న గ్రామ పంచాయతీలు కావాలని ఉద్యమం చేసినాం. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ రోడ్డు మీకు ఎక్కి ధర్నా చేసి మీకు గుర్తుపెట్టుకోవాలి. మా బడాబాబులను కూడా మేము ఉత్కారేసినాం, అయ్యా మా ప్రాంతంలో మీరు ఏదో బాగానే ఉంటారు మీరు, కానీ మా ప్రాంతానికి మీరు తెచ్చేస్తున్నారు, మా పబ్లిక్ తోటి ఇబ్బంది అవుతుందని చెప్పిన మాట వాస్తవం మేము. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతూనే ఉన్నాం కదా మేము. మీకు అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి మేము పోరాడినాం, అది ఆగింది అక్కడ, మా గవర్నమెంట్లో ఆగింది అక్కడ పని, ఆపినాం దాన్ని. మళ్ళీ మీరు మీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఏం చేసిర్రు, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ డంప్ యార్డ్ పెట్టాలంటున్నారు. దాని అధికారం ఎవరిది? మా ఏంలో పునాది వేయలేం కదా, మేము కండిషన్ వేయలేం కదా. ల్యాండ్ అధికారంలో కాంగ్రెస్ అధికారంలోనే భూమి 2013లో ల్యాండ్ అలాట్మెంట్ అయింది. మేము మా గవర్నమెంట్లో ఇచ్చిన మాట వాస్తవమే, మేము ఆపినాం కదా రాకుండా. మేము పొండిషన్ వేయలే కదా, మేము రోడ్డు పోస్తే కూడా మేము జేసీబీ గడ్డం పడి మా నాయకులు కొట్లాడి మిషన్ అలగొట్టిరు కదా, మా మీద కేసులు పెట్టి మనం పెట్టుకోమన్నాం. మా గవర్నమెంట్లోనే కదా, మా ఎమ్మెల్యే నిలదీసినాం కదా మేము. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు మన ప్రాంతానికి ఏం కావాలి, ఇప్పుడు అది ఆగాలి. మీరు అధికారంలో ఉన్నారు, మనం దొరకపడి మేము వస్తాం మీది అఖిల పక్షానికి అందరిని దొరుకుని పోండి, పోరాడదాం దానికి. ఈ సందర్భం కాదు. దయచేసి ఇప్పటికైనా మీరు నాయకులు అందరూ ఆలోచన చేసి మన ప్రాంత ప్రజలను మనము కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది. కాబట్టి రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ కోట్లేసారు నీకేస్తారు,
ఎవరికి ఏ మంచి నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళకి చేస్తారు. ఓట్ల రాజకీయం కాదు కదా. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, హెల్త్ మినిస్టర్ గారికి చాలా చక్కగా స్పందించేది. నేను చెప్తున్నా కదా, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలు ఉండి మేము దామోదర నరసింహకు మా మండలం తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే మేము ఎప్పుడో మా అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా 30 పడకల హాస్పిటల్ కావాలని మా మినిస్టర్ గారు కూడా పెట్టుకోవడం జరిగింది. అయినా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికైనా ఇట్లాంటి మాటలు బంద్ చేసి రాజకీయం చేయొద్దు, అఖిల పక్షంగా అందరం కలిసి పోరాడదాం. గుర్తుపెట్టుకోండి, రాజకీయ సమయం కాదు ఇది. ఇప్పుడు మేము అయింది, మీ ప్రభుత్వం ఉంది, ఆపుదాం, ఆపండి. మీ ఏడికి రమ్మంటే గాడికి వస్తాం మేము వస్తాం మేము. కానీ ఏదో ఊరోళ్ళే ఇచ్చిరు లెటరు వీళ్ళు ఇచ్చిరు అని చెప్పి అట్లాంటి మాటలు మాట్లాడకండి దయచేసి. కాబట్టి ఈ ప్రెస్ మీడియాకు వచ్చినటువంటి సోదరులకు అందరికీ